సరే, ఇలాంటి అవకాశం కోసమే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు సాధ్యపడింది. నాన్న ఊరెళ్ళినా అమ్మ కనిపెట్టే ఉంది. మీ అమ్మ అప్పుడే పెట్టిన కోడిగుడ్డు లాంటి అమాయకురాలు. ఆవిడ కళ్ళు కప్పడం చాలా సులభం. అయినా దేవుడి గుడికి వెళ్ళిందిగా, ఇప్పుడప్పుడే రాదు. తొందరపడరాదు. రాదు, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. 10 నిమిషాలు నా మాట వినరాదు. అబ్బా, ఎంత అందంగా నవ్వుతావు సరు. అందుకే అన్నారేమో, అందంగా నవ్వగలిగే ఆడపిల్లకు అలంకారాలు అక్కర్లేదని. మీ అమ్మే మీ అమ్మ అడుగు కాదు, మంచి నేను కొట్టానని చెప్తాను. మీ అమ్మకి దూరం చూడలేదుగా. అవును, అయితే రాజు అమ్మగారు, చంద్రం గారు వస్తున్నారండి. చంద్ర వస్తున్నాడా? అమ్మా సరస్వతి, మీ అన్న వచ్చాడే. ఏదో చిక్కిపోయాడే బాబు. పుట్టిన రాయంతో వచ్చాడంట. ఎలాగో వస్తున్నాగా ఇంకా రాయడం ఎందుకని. అన్నయ్య, వదిన చాలా అందంగా ఉందన్నయ్య. ఏం ఎదుగునట్టు నటించుకు, నాకు అంతా తెలుసులే. సరస్వతి, అసలు వాళ్ళ ఇంట్లో రాణిస్తావా లేదా? రాన్నయ్య. అమ్మా, నాన్నగారు ఇంట్లో లేరా? లేదు, పొలం కావు వసూలు చేసి రావడానికి నిన్ననే ఊరెళ్ళారు. వచ్చేసరికి కొద్ది రోజులు పట్టొచ్చు. అన్నట్టు నీకోసం మీ నాన్నగారు పెళ్లి సంబంధం చూశారు బాబు. అందుక సరస్వతి వదినట్టు గొంతులేసింది. నే చెప్పింది ఆ వదిన గురించి కాదన్నయ్య, నువ్వు ప్రేమించిన వదిన గురించి. పేరు రమ్మ కదూ. నీకా తెలుసు? నాకంతా తెలుసు. అమ్మాయిని కూడా చూసావు. ఎలా చూశారు? మాత్రం ద్వారా. ఇక్కడికి వచ్చిందా? అంటే ఇంకెక్కడికైనా లేదు, నాన్నగారు కూడా చూశారా? చూశారా? చూసి నిన్ను నన్ను అందరినీ తిట్టిపోశారు. ఆ సంగతి ముందుగా మీ నాన్నగారికి తెలియజేస్తే ఏ బెడగా ఉండేది కాదుగా. నా పెళ్లి సంబంధం నాకు చెప్పడం కుదరడం తప్పు కదా. తప్పేరా? మీ నాన్నగారి పట్టుదల సంగతి నీకు తెలియంది కాదు. అనవసరంగా పట్టింపులకు పోకు. చూడు బాబు, విరిగిపోవటం కంటే వంగటం మంచిది. ఆలోచించు. తర్వాత తీరిగా ఆలోచిస్తాడు. పాపం ఎప్పుడు ఫోన్ చేశాడో ఏమిటో. ముందు వడ్డించమ్మా. అయ్యో నా మతి మండ, ఆ సంగతి మర్చిపోయి చూసావా బాబు? తొందరగా ఎలా భోజనం పెడతా. రామయ్య. రోజు పోస్టాఫీస్ పరిగెడుతున్నాను, పోస్తున్నాను, గడ్డం పట్టుకుని గడ్డమాడుతున్నాను. నీకు మాత్రం ఉత్తరాలు రావడం లేదు. నాకు మాత్రం వస్తున్నాయి కాళ్ళు నొప్పులు. ఎప్పుడు వర్ష తిరగవు కదా. ఏమే సీతమ్మ గారింటికి వెళ్ళొస్తానని చెప్పి రాజు గారు తిరుగుతున్నావా? మన గురించి కాదు, ఇదిగో చెప్తున్నా నేను, ప్రేమలు పిచ్చి వేషాలు నా దగ్గర పనికిరావు. ఇటువంటి పోకిరి వేషాలు ఎవరు వేసినా సహించేది లేదు. దగ్గర నుండి ఉత్తరం రానందున కలిగిన బెంగ కంటే తల్లిని కాబోతుందనే భయం నన్ను కృంగదీస్తుంది. ఈ ఉత్తరం చూసిన వెంటనే మీ నాన్నగారి అనుమతి తీసుకుని పెళ్లి ఏర్పాటు చేస్తారని నమ్ముతున్నాను. తీరా చంద్రం, ఇలా కూర్చో.
పెళ్లి చూపులు కాదా? ఎవరి పెళ్లి చూపులు? నా పెళ్లి చూపులే. మరో పెళ్లి చేసుకుందామని బుద్ధి పుట్టింది. పెళ్లి పెద్దగా నిన్ను తోడరామంటున్నా. ఏమిటమ్మా ఈ మాటలు? మరి ఎవరి పెళ్లి చూపులు ఉంటాయట? తెలియకపోతే అడగకూడదా? తెలీదా? తెలియదు. నీ పెళ్లి చూపులే. తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత పెళ్లి చూపులకు వెళ్ళడం మీ పద్ధతే? పద్ధతి ఏదైతేనేమో పని ముఖ్యం. అయితే తాంబూలాలు తీసుకున్నట్టు నీకు తెలుసు అన్నమాట. తెలుసు. వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నట్టు తెలుసు. అయితే ఇకనే పెళ్లి చూపులు ఖర్చే లేదు, ఏకంగా పెళ్లి కానిచ్చేద్దాం. కానివ్వండి, కానీ నేను మాత్రం చేసుకో. అంటే 50,000 కట్నం, 10 ఎకరాల మాగాని, 10,000 అడ్వాన్సు. ఇదిగో నాన్న, వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే దేశంలో చాలా మంది పెంచగలున్నారు. వాళ్ళందరికీ పంచి పెట్టము. అంతేగాని డబ్బుతో మనుషులు కొనాలకొద్దని చెప్పు. మరి నేను ఇచ్చిన మాట? నీకంటే ముందు నేను ఒకరికి ఇచ్చాను. మాట మనసు. నేను ఆమె తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఆహా, ఒకే మాట ఒకే బాణం. నువ్వు అపర శ్రీరామచంద్రుడు. నువ్వు మాటిచ్చింది సీతామహాసాధితో కాదురా, నీ మనస్సును వాళ్ళలో వేసుకున్న ఒక కోరికతో. నాన్న, ఏమిటా కేకలు? నీ అన్న మాటలో తప్పే ఉంది. ఈ ఉత్తరం చూడు. రామా గేమా అంటూ 10 మందితో పైలా పచ్చిగా తిరిగి కడుపు చేసుకుని ఆ 10 మందిలో ఒక డబ్బున్న వాడిని చూసుకుని ఈ బిడ్డకు తండ్రివి నీవే నాథా, నువ్వు పెళ్లి చేసుకుని తీర్చు నా బాధ నీకే తెలుసు. నీకు తెలియదు నాన్న, రమ చాలా ఉత్తమరావు. ఆమెకి ఈ పరిస్థితి కలిగిందంటే నా తొందరపాటు వలని. అందుకే ఆమె త్వరగా పెళ్లి చేసుకుని నలుగురిలో నవ్వులు కాకుండా చేయాలి. నువ్వు నవ్వుల పాలు కాకుండా చేసే అమ్మాయి ఎవరవా? ఎవరు కాదు, నీకు బాగా తెలిసిన అమ్మాయి. నాక? అవునమ్మా, మునుపుని రవింట్లో పనిచేసావా జగన్నాథం గారి కూతురు. ఏమిటి? లాయర్ జగన్నాథం గారి అమ్మాయ? వీల్లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకని? నూనె నీళ్లు కలవు, నూనె నీళ్లు కలవు. అలాగే అంతస్తులు కలవని వాళ్ళు కూడా కలవలేరు. నూనె నీళ్లు కలవకపోవచ్చునన్నా, కానీ పాలుతేనే మా బాధ వస్తాయి. అంతా మా అనుకుంటలో ఉంటుంది. మరే నువ్వు ఎన్ని చెప్పినా సంబంధం నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా రమణ నేను పెళ్లి చేసుకుని తీరుతాను. నా మాట కాదన్న వాడు నా కొడుకే కాదనుకుంటాను. నువ్వు కొడుకు అనుకున్నానే మళ్ళీ ఇంట్లో కాలు పెడతాను. చెల్లె, మా సూట్కి తెలపడే. నా మాట విందా? అమ్మా, నువ్వు ఈ విషయంలో జోక్యం కలిగించుకో. ఆయన కోపం తగ్గాక నాకు చూపిస్తానే. నా మాట విందా? డబ్బుతో మనుషులు కట్టేవాళ్ళు మంచి చేసి గుర్తుంది. నాకు డబ్బే మాత్రం ఆయన మారకపోతే పోయి నువ్వైనా మనసు మార్చుకోవచ్చు కదా. అమ్మా, మన పరిస్థితి రమణిస్తూ ఉంటే నీలా మాట్లాడగలవా? ఆమె ప్రతి బజారు పాలు ఏ గంట వాళ్ళు చూడితే ఆ పాప ఎవరికమ్మా? ముందుకు పోతే మొదలే వెనకపోతే పులి ఎదుగుతున్న పరిస్థితి. ఊరుకమ్మా, ఏనాటికైనా నాన్న మనసు మార్చుకో తప్పదు. అంటారు మారు ఆయన తెలుసుకున్నారంటే ఇంతవరకు చూడలేదు బాబు. అమ్మా, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళకి ఇక్కడే ఉండు. మళ్ళీ వెళ్ళి ఒక్కసారి నాన్నగారు మాట్లాడచ్చు. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నదండి. కొన్ని వాడికి నచ్చిన ఆ సంబంధం చేయకూడదండి. ఏమండి, మనకున్నట్టు వాడొక్కడు. మనకున్న డబ్బు చాలు. వాడికి అక్కర్లేని డబ్బు కోసం మనం ఎందుకండి తాపత్రయపడడం? అన్నయ్య, ఇదిగో ఈ డబ్బు నీకు. వదిలి పెళ్లి చేసుకుని సుఖంగా కాపుంది. చెల్లె, నా పెళ్లి కంటే ముందు నీ పెళ్లి చేయాలనుకున్నా, కానీ పర్వాలేదన్నయ్య, అన్ని సవ్యంగానే జరుగుతాయి. తీసుకో. వస్తాను చెల్లె. అమ్మకు ధైర్యం చెప్పు. నీ మాట నీ కొడుకు మాట విని మీ అడుగు జడంలో నడుచుకునే చవట కాదు శంకరయ్య. నేను ఎవరో త్వరలో చూపెట్టాను. అమ్మా, నేను వెళ్ళొస్తాను. నా మాట నాన్న, నేను వెళ్ళొస్తాను. ఏమండి, ఉండమని చెప్పండి, వెళ్ళమని చెప్పండి. బాబు చంద్ర, బాబాయ్ గారు, అబ్బాయి గారు పోకలేసారా? మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంట్లో 100 రాకపోయేవాడు.